క్రీస్తునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నా, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి రాయబడినో అతడే ఈ యోహాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యత దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టాడు. అంశం పాఠం పేరు ఏంటంటే మనిషి యొక్క జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, మనిషి యొక్క జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే మనలను చేసిన ఆయన, మనలను కాపాడుతున్న ఆయన దేవుడు. ఆయన యందు ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనిషి దేహంలోని అవయవాలు ఒక్కొక్కటి ఎలాగైతే పనిచేస్తాయో దేవుడు కూడా మనిషికి ప్రతి ఒక్కటి కూడా ఇది కావాలి అని దేవుడు చేశారు. మనిషికి అవి కావాలి. ఏంటి అని అంటే లోకములోని దేవుడు ఇచ్చినవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏమిటి అని అంటే తాగడానికి నీరు, తినడానికి ఆహారం, పీల్చడానికి గాలి, నీడ, ఎండ, ఇవన్నీ మొత్తం ప్రతి ఒక్కటి కూడా చీకటి పగలు ఇవన్నీ కూడా మనిషికి అవసరం. మనిషి యొక్క జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు చెబుతాను. ఒకటి ఏంటి అని అంటే లోకంలో కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఆ కుటుంబంలోని ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత ఆ కుటుంబంలో సంపాదన కూడా ఉండాలి, డబ్బు కూడా ఉండాలి. అవి లేకపోతే, ఈ రెండూ లేకపోతే కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండదు. ఇప్పుడు నువ్వు దేవుడు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మందిరానికి వెళ్ళావు, లేదా ఒక కూడికి వెళ్ళావు, ఎక్కడికైనా వెళ్ళావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చేసే నీకు డబ్బు లేకపోతే తినడానికి కానీ, త్రాగడానికి కానీ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ, ఇవన్నీ అవసరాలకు ఏం కావాలి? ఈ లోకంలో డబ్బు కావాలి. అవి లేకుండా నువ్వు ప్రభా ప్రభా ప్రభాని పిలిస్తే నిన్నెవరు లెక్క చేస్తారు? ఎవరు నువ్వు చెప్పింది వింటారు? ఈ సందర్భాల్లోనే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు, యోహాను వాళ్ళిద్దరూ కూడా అంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం ఉంటుంది. వాళ్ళు అంటే చూడండి ఒకసారి ఎవరెవరంటే
పగలు 3 గంటలు ప్రార్థన కాలమున పేతురును యాహాను దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా, అక్కడ చూశారండి ఎవరంట? పేతురు గారు, యాహాను గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక భిక్షకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. వీళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళని ఆ భిక్షకుడు ఏమడిగిండంటే భిక్షం అడిగాడు. అంటే వీళ్ళు ఏ రేంజ్లో ఉంటే అతను భిక్షం అడిగాడు, ఎలా ఉంటే భిక్షం అడిగి ఉంటాడు? ఆ భిక్షవాడి రేంజ్లో ఉంటే భిక్షం అడుగుతురా? అడగడు. వీళ్ళు దగదగదగ మెరిసిపోయే వస్త్రాలు మంచి ఇదిగా ఉండి ఉంటాయి, అందుకనే భిక్షం అడిగింది. ఒక కుటుంబ పోషణకు వచ్చేసరికి కుటుంబంలోనే చికాకులు, గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అని అంటే డబ్బు లేకపోవడం వల్ల. కోటేశ్వరుడు అంటే డబ్బున్న వాళ్ళు కుటుంబాలు చూడండి, వాళ్ళ మాట బయటికి కూడా వినపడదు. ఎందుకనంటే వాళ్ళకి అన్ని విషయాల్లో తినడానికి ఉన్నాయి, త్రాగటానికి ఉన్నాయి, ఏదైనా చేయటానికి ఉన్నాయి, అన్ని విషయాల్లో వాళ్ళకి డబ్బు ఉంది. వాళ్ళు చేసే పని ఏంటో తెలుసండి, వాళ్ళకి రాబడి ఉంది, వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా స్త్రీ ఉదయం లేచి ఊడ్చిద్ది, పని చేసిద్ది. ఆ తర్వాత పురుషుడు టిఫిన్ చేసి లేకపోతే ఏమన్నా చేసి బయటికి వెళతారు. సాయంత్రం అయ్యేసరికి వస్తారు, అందరూ కూర్చొని మరలా ఏమైనా తింటారు, టిఫిన్ చేస్తారు, లేకపోతే భోజనం చేసి హాయిగా రెస్ట్ తీసుకుంటారు. అయిపోయింది. ఎందుకనంటే వారికి ఏముంది? డబ్బు. డబ్బు ఉంటే మనిషికి తమ జీవితం ఎలా ఉంటుందనంటే ఆనందంగా ఉంటుంది. ఈ రోజులో ప్రతి ఒక్క దానికి అవసరమైంది ఏంటంటే డబ్బే. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చిందంటే చూపించుకోవాలి. అదే డబ్బు ఉన్న వాళ్ళకి వస్తే వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఎక్కడైనా చూపించగలుగుతారు. అది లేని వారికి వస్తే ఎలా పరిస్థితి? ఎవరినో ఒకళ్ళు అడగాలి, అప్పు తేవాలి, లేకపోతే అది పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళలేరు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అంటే డబ్బు. మనిషి యొక్క జీవితంలో కావాల్సింది ఏంటంటే ముందు దేవుడు ఉండాలి, తర్వాత డబ్బు ఉండాలి. ఆ ధనం, డబ్బు లేకపోతే ఈ లోకంలో బ్రతకటం చాలా కష్టం. ప్రతి ఒక్క దానికి కావాలి, ప్రతి ఒక్క దానికి కుటుంబ పోషణ కొరకు అన్నిటికీ అవసరమైంది ఏంటంటే డబ్బు. ఒక వ్యక్తిని కుటుంబంలో గౌరవించాలి అని అంటే డబ్బు కావాలి. అది కావాలి అని అంటే పని చేయాలి, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే వెనకమాల ఉన్న ఆస్తుల్లో నుంచన్నా రాబడి రావాలి, లేకపోతే నెట్వర్క్ ద్వారా నుంచి కొన్ని ఉన్నాయి వాటి నుంచన్నా డబ్బు రావాలి. లేకపోతే కొంతమంది డబ్బుని డబ్బు ద్వారా సంపాదిస్తారు. ఎలా సంపాదిస్తారు అని అంటే ఇప్పుడు 1000 ఇప్పుడు 5000 కడితే 1000 రూపాయలు, అలా ఇంకా కొన్ని ఉంటాయిలండి. అవన్నీ చెప్పడం ఇప్పుడు కుదరదు. కొన్ని ఈఎంఐలు అని అయ్యని ఇయ్యని ఎన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి. అట్లా డబ్బుని డబ్బు రూపంగా డబ్బు ద్వారా డబ్బు సంపాదించేవారు ఉంటారు. ఏదైనప్పటికీ మనిషి యొక్క జీవితం భర్త భార్యతోని, భార్య భర్తతోని, పిల్లలతోని, కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే డబ్బు కావాలి. పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు? చిన్నపిల్లలు వాళ్ళ పప్పలు కావాలి, తినేవి కావాలి అంటారు. అవి కొనిస్తేనే వాళ్ళు ఆనందంగా ఉంటారు. అవి కొనియకపోతే ఏడుస్తారు. అవి కొనియాలి అని అంటే డబ్బులు కావాలి. అవి లేవన్నా కానీ లేవంటే ఏడుస్తారు. చూసారండి, పిల్లల ఆనందంగా ఉండాలన్నా అవే కావాలి. ఎవరు ఆనందంగా సంతోషంగా ఉండాలన్నా డబ్బే కావాలి. రెండో విషయం, సేవకుడు, సంఘం. సేవకుడు సేవ చేయాలన్నా డబ్బే అవసరం. ఈ రోజున పెద్ద సంఘాలు, ఎక్కువ జనం ఉన్న సంఘాలు సేవకులు చెప్పే విషయం ఏంటంటే డబ్బు, డబ్బు, ఏ డబ్బు, ఎందుకు డబ్బు అంటారు. వాళ్ళకి ఏంటనంటే సంఘంలో నుంచి కానుకలు వస్తాయి, దశంభాగాలు వస్తాయి, యూట్యూబ్ నుంచి వస్తాయి,
ఇంత డబ్బు వస్తుంటే ఇంకా వాళ్ళు డబ్బు ఎమ్మడపోవాల్సిన అవసరం ఏముంది? సంఘంలో అంత డబ్బు వస్తుంటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు కూడా చేయొచ్చు. పేదవారికి ఆహారం పెట్టవచ్చు. దేవుడు గ్రంథంలోని పేదలను పోషించాలి, లేకపోతే వాళ్ళకి ధర్మం అడిగినప్పుడు చేయమని ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చేయడానికి డబ్బు కావాలిగా. అవి లేకుండా చేయటం కుదిరిద్దా? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి, ఏం కావాలి? డబ్బులు కావాలి. అక్కడ సంఘంలో ఒక ఏమైనా కావాలంటే ఏమైనా కొనాలన్నా దేనికైనా ఏం కావాలి? డబ్బు కావాలి. సంఘస్థులు కూడా ఎలా తయారయ్యారంటే ఈ కానుకల గురించి మొదలు పెడితే దాన్ని ఆశించి చేయకూడదంటారు, లేకపోతే దేవుడు ఇస్తారులండి అంటారు. ఇవ్వకుండా సేవ ఎలా జరిగిద్ది? ఇప్పుడు వాళ్ళు ఆడ కూర్చొని, పెద్ద సంఘాలు ఉన్నవారు వాళ్ళు ఆడ కూర్చొని వాళ్ళు చెబుతున్నారని అంటే వాళ్ళకి రాబడి వచ్చేది వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నన్నా చెబుతారు. రాని సేవకుడు, లేని సేవకుడు సేవకే చేయాలంటే ఎలాగా? ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, తెలుసుకోవాలి. కుటుంబంలో ఆనందం, సంతోషం కావాలన్నా డబ్బు కావాలి. సంఘంలో సేవ ముందుకెళ్ళాలన్నా డబ్బు కావాలి. అన్ని విషయాల్లో కావాల్సింది ఎక్కువగా ఏంటి అని అంటే డబ్బే కావాలి. అది లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు. ఒక మీటింగ్ పెట్టాలి, డబ్బు లేదు, ఎలా పెడతారు? ఏదన్నా ఒక చర్చి కట్టాలి, డబ్బు లేదు, ఎలా కడతారు? అయ్యా నేను సేవ చేస్తున్నా, అయ్యా చర్చి కట్టిండి, అయ్యా చర్చి కట్టిండి కట్టిస్తారా? ఎవరో అర్థమవుతుందండి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఈ రోజున లేకపోతే డబ్బు లేకపోతే చీ డబ్బు, తూ డబ్బు అనేవాళ్ళు సేవకులు. వాళ్ళకు వస్తున్న రాబడి వస్తుంది కాబట్టి వాళ్ళు అలా మాట్లాడతారు. డబ్బు వెంట పడవద్దు, డబ్బే నీ వెంట పడాలంటే వాళ్ళకి ఎక్కువ వచ్చే ఆదాయం ఉంది కాబట్టి వాళ్ళంటే డబ్బు వచ్చింది. వాళ్ళు అలా కూర్చున్నా కానీ వాళ్ళకి డబ్బు వచ్చింది. చూడండి, ఈ రోజున నువ్వు నడిచిపోయి, సైకిల్ మీద పోయి, బైక్ మీద పోయి సేవ చేయాలంటే నీకు ఒక విధంగా గౌరవం ఇస్తారు. అదే కారులో వచ్చి సూట్ వేసుకొని వస్తే అదొక గౌరవం ఇస్తారు. కారణం ఎక్కడుంది? డబ్బు దగ్గర ఉంది. ఇవన్నీ మానవులు మీకు తెలుసు, ప్రతి ఒక్కటే తెలుసు, కానీ మాట్లాడే విధానాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనిషి ఒక జీవితం ఆనందంగా, సంతోషంగా ఉండాలంటే ప్రభువునందు ఉండాలి. ఆనందం, సంతోషం ఉంది. ప్రభువునందు ఉండి నువ్వు రాబడి వచ్చే విధంగా నువ్వు చేసుకోవాలి. వచ్చే విధంగా నువ్వు చేసుకోకపోతే నీ జీవితంలో సంతోషం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ రోజున ఎందుకు కుటుంబంలో చికాకులు, గొడవలు, అల్లర్లు ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే ఈ ఒక డబ్బు లేకపోవటం వలన. ఇదే విధంగా సేవకుడు బయట నుంచి, కారులో నుంచి, దూర ప్రాంతం నుంచి మంచి అంగాముగా వచ్చి చెబితే అసలు ఆయన వస్తే ఏం చేస్తారు? వెంటనే స్టేజీ రెడీ చేస్తారు, జనాన్ని పిలిపిస్తారు, ఇది చేస్తారు. అదే ఒక సేవకుడు నడిచి వచ్చి ఏమీ లేకోకుండా ఉంటే అన్ని అడావుడి చేస్తారా? చేయరండి. కారణం ఎక్కడుంది? డబ్బు దగ్గర ఉంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకుని, ఒకరితో ఒకరు అవసరం ఎందుకు? డబ్బు. అర్థమైందండి? డబ్బు లేకుండా నిన్నెవరో చూడరు. అర్థమైందండి? ఎవరు నీ దగ్గరకు రారు. ఈ సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, ఒక సందర్భం కాదండి. యాకోబు గారు రాసిన పత్రికలో ఉన్నాయి, ఇంకా ధనం గురించి చాలా సందర్భాల్లో ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు ధనం గురించి, ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాట అందరికీ